ఉదయం 8 నుంచి 12 వరకు, 4 నుంచి 8 వరకు ముసలి వాళ్ళకి, వికలాంగులకి, ఇళ్ళకి ఎక్కడ కొంత తేడా వచ్చినా, ఏ ఎర్రఫెల్లి జరిగినా మీకు చేసిన మేలుని మీరు సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత పనిష్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఎవ్వరు కూడా శభాషణాలు తప్ప ఏ క్లయింట్ నుంచి ఏ విధమైన కంప్లైంట్ వచ్చినా ఎట్టి పరిస్థితులు క్షమించారు. అది జాగ్రత్త. దానికి అడుగుతామేంటి మళ్ళీ పక్కన పక్కన చూడు. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఓకే ఓకే సార్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేషన్ డిపోలు ఒక మాఫియా లాగా ఎక్స్పోర్ట్కి రైస్ ఇచ్చేసి, వైసీపీ గతంలో ఇంటింటికి రేషన్ అని చెప్పి చాలామందికి ఇవ్వకుండా ఇచ్చేసినట్టు చూపించి, ఇదంతా కూడా దళారు చేతుల్లోకి వెళ్ళి, మాఫియా చేతుల్లోకి వెళ్ళి ఈ రైస్ అంతా ఎక్స్పోర్టర్స్కి అమ్మేసిన విధానం మనం చూసాం. అనేక కేసులు కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఏదైతే కిలో 2 రూపాయలు బియ్యం అని చెప్పేసి గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పథకాన్ని రకరకాలుగా మలుపులు తిప్పి దాన్ని ఆఖరికి పేదవాడికి ఇచ్చే బియ్యంలో, రేషన్లో కూడా దళారులు చొరబడిపోయి అక్రమాలు జరిగాయంటే గత ప్రభుత్వం వైసీపీకి పేదవాడి పట్ల ఉన్న ప్రేమని పడుతూ అర్థమవుతాం. ఈ 11 నెలల్లో ఎక్సర్సైజ్ చేసి పేదవాడికి ఎలా న్యాయం చేయాలన్న ఒక సంకల్పంతో, ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ పాత పద్ధతిని తెచ్చి, ఏదో తూతూ మంత్రంగా 1 రోజు 2 రోజుల్లో ఇచ్చి మామ అనిపించకుండా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 15 రోజులు, ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ ఇచ్చే విధంగా, ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా ఇది అమలు జరిగే విధంగా తగిన కఠినమైన చర్యలు తీసుకున్నాం. దాంతోపాటు ఎవరైతే 65 సంవత్సరాలు పైబడిన ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ కార్డులంతా లిస్ట్ అవుట్ చేసి మా ఎంఆర్ఓ, మా పౌర సరఫరాల శాఖ డిపోలకు కూడా ఇస్తారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా, ఎవరన్నా రేషన్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా అన్ని వెసులుబాటులతో కూడిన రేషన్ సప్లై జరుగుతూ ఉంది. ఎక్కడ తూకంలో కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ అవకతవకలు జరగకుండా. ఎందుకంటే మీరు బియ్యం వద్దు అని చెప్పి డబ్బులు తీసుకుంటే అది కూడా రిజిస్టర్ చేయాలి, ఆ బియ్యం కూడా మైనస్ చేస్తాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ కార్డు ఉందో అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇల్లు మారారు, కార్డు ఇక్కడ ఉంది, మీరు పెందుర్తి జంక్షన్లో ఉంటా ఉన్నారు, మీ ఇంటి పక్కన డిపో ఉంది, దర్జాగా ఆ డిపోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఆ 10 కిలోమీటర్ల సరౌండింగ్లో మీరు ఎక్కడ డిపో దగ్గర ఉంటే అక్కడ తీసుకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా ఉంది. దాంతో ఈరోజు 29,760 డిపోల్లో కోసం తప్ప మరొకటి కాదు అనేది కూడా తెలియజేస్తూ, మరి చాలామంది అంటా ఉన్నారు, మరి 92-60 మంది వ్యాన్లు డ్రైవర్లు కానీ, వ్యాన్లు నడిపే వాళ్ళు కానీ ఏమవుతారు అని చెప్పి వాళ్ళకు కూడా వెసులుబాటుగా ఆ వ్యాన్లు వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంది ప్రభుత్వం. దాని ద్వారా వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా, అన్యాయం చేయకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవటం, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేసిన కార్యక్రమం ఇది. దీన్ని సద్వినియోగం చేసుకోమని మా అక్క చెల్లెల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే
15 రోజుల్లో మీ ఇష్టం వచ్చిన మేము చెప్పిన టైమింగ్స్లో మీరు ఖాళీ ఉన్నప్పుడే వచ్చి తీసుకోవచ్చు. ఏ విధమైన 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు నేను చెప్పిన టైమింగ్స్లో ఇక్కడ బోర్డు పెడతాం. ఆ టైమింగ్స్లో మీకు ఇవ్వకపోతే మాకు కంప్లైంట్ చేయొచ్చు, తగు చర్యలు కూడా తీసుకుంటాం. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెడతా ఉన్నాం, కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఇది కేవలం ప్రజల వెసులుబాటు కోసం, మాఫియాని దళారులను అరికట్టడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నాం. దీన్ని గమనించమని చెప్పి కోరుతాం.